ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని భావిస్తున్న మద్యం స్కామ్లో కర్త కర్మ క్రియ ప్రధాన నిందితుడిగా ఉన్న రాజకేశ్రెడ్డి అంటూ గతంలో సిఐడి సిట్ విచారణలో చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ఈడీ విచారణలో మరో బాంబు పేల్చారు. ఇప్పుడు ఆయనకు తోడు వైసీపీ సిట్టింగ్ ఎంపీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితులైన మిథున్ రెడ్డిని కూడా బుక్ చేశారు. తాజాగా లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకు హాజరైన సాయిరెడ్డి, మిథున్ రెడ్డి సలహా మేరకే తాను తన అల్లుడి సంస్థ అయిన అరబిందో నుంచి A1 నిందితుడు రాజకేశ్రెడ్డికి 100 కోట్లు ఇప్పించినట్లు వెల్లడించారు. వాస్తవానికి ఈ విషయం ప్రస్తుతం ఈడీకి చెప్పాల్సిన అవసరం ఉందో లేదో తెలియదు, కానీ విజయసాయిరెడ్డి మాత్రం తొలిసారి ఈ విషయం వెల్లడించారు. దీంతో ఇప్పుడు సిఐడి దర్యాప్తులో బయటపడని ఓ అంశం ఈడీ విచారణలో బట్టబయలైంది. లిక్కర్ స్కామ్లో వైసీపీ అగ్రనేతల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చినా ఇప్పటి వరకు కేవలం ఎంపీ మిథున్ రెడ్డిని మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం, ఆయన బెయిల్పై బయటికి రావడం జరిగాయి. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈడీ విచారణలో చెప్పిన విషయాలతో మిథున్ రెడ్డి మరింతగా ఇరుక్కున్నారు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి విచారణ తర్వాత ఈడీ విచారణకు హాజరైన మిథున్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇదే ప్రశ్న అడిగినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడైన రాజకేశ్రెడ్డికి 100 కోట్లు ఇప్పించమని విజయసాయిరెడ్డికి సలహా ఎందుకు ఇచ్చారని, అది అప్పుగానా లేక మద్యం వ్యాపారంలో పెట్టుబడిగానా వంటి ప్రశ్నల్ని ఈడీ ఆయనకు సంధించినట్లు తెలుస్తోంది. దీంతో మిథున్ రెడ్డి వద్ద దీనికి సమాధానం లేకుండా పోయిందంటూ తెలుస్తోంది. వ్యాపార లావాదేవీల్లో భాగంగానే ఈ మొత్తం ఇప్పించినట్లు మిథున్ రెడ్డి చెప్పి ప్రస్తుతానికి బయటపడినట్టు సమాచారం. అయితే ఈడీ తదుపరి విచారణలో ఈ వ్యవహారం కీలకంగా మారితే మిథున్ రెడ్డికి కష్టాలు తప్పకపోవచ్చు.